హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. ఈరోజు చాలా టేస్టీగా ఉండే వంకాయ, అది కూడా పచ్చి బఠానీ టమాటా కర్రీ అయితే చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది అనమాట. చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా. మరి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఒక 4 స్పూన్స్ అయితే వేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా పల్లి ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అది కూడా తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాం. రెడ్ చిల్లీ, ఆవాలు, అలానే జీలకర్ర, పచ్చెనగపప్పు వేసేసుకొని దీనికి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు దీంట్లో వేసేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా 2 కట్ చేసి వేసేసుకుందాం సన్నగా. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్ కూడా ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసి చిటికెడు పసుపు వేసుకుందాం. ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేది. 1/2 కప్పు పచ్చి బఠానీలు వేస్తున్నాం. వేసేసి దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. అవి మంచిగా మగ్గుతాయి అన్నమాట. 3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుందాం. ఇలా తీసేసి చూసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి 2 టమాటాలు మీడియం సైజులో ఉన్నవి ఇలా కట్ చేసి వేసేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. టమాటాలు అనేది మంచిగా మగ్గుతాయి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. దీన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాం. వేసేసి కలుపుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. అవి మంచిగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు మగ్గుతాయి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాం. ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఇప్పుడు దీంట్లో కారం అయితే వేస్తున్నాం. కారం వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు 1/2 కేజీ వంకాయ ముక్కలు అనమాట దీంట్లో వేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి నీళ్ళలో వేస్తే కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 6 మినిట్స్ అలాగా మూత పెట్టుకొని మూత తీసి చూసుకుంటే ఇలా అయితే మనకి ముక్క చెదరకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా సరే మీకు తగ్గట్టు వేసుకోండి. ఒక 3 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. అది కూడా వంకాయ టమాటా అలానే పచ్చి బఠానీ కర్రీ అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. ముక్క కూడా చూడండి అస్సలు చెదిరిపోకుండా చాలా నీట్గా చాలా బాగా కుదిరింది కదా. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.